రెండోది ఏంటంటే ఇక్కడ మిగతా డైరెక్టర్స్ ఇది చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉండకపోవడం, ఆర్ మిగతా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలు ఇట్లాంటివి చేయకపోవడం, ఈ మూడు కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఒక చెయ్యాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరు చేసేవి అందరు చేస్తున్నారు కదండి, మళ్ళీ ఇప్పుడు నేను చేసేదానికి వాల్యూనే లేదు. ఇప్పుడు సేమ్ ఒక యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది, లేకపోతే థ్రిల్లర్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. నేను అంత కాకపోయినా కొంచెం ఎంతోంత చేయగలుగుతాను, కానీ ఏం యూజ్ అండి, సేమ్ అదే స్టైల్. అది ఇక్కడ చాలా మంది చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు లేకపోతే ఓకే మనం చేయొచ్చు. కానీ అందరు చాలా బాగా కమర్షియల్లో ఇప్పుడు తెలుగు లీడింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైతే కొంచెం సబ్జెక్ట్స్ నేను ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎవరు చెప్పరు ఇది స్టోరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లేశం ఉందండి, అతనికి పద్మశ్రీ వచ్చింది, పేపర్లో ఆ రోజు ఒక రోజు వేసారు, కానీ పెద్ద న్యూస్ లాగా ఏమి రిజిస్టర్ అవ్వలేదు. తర్వాత టిక్టాక్ చేసినప్పుడు నాకు గుర్తుందండి, ఆ వ్యూస్ నేను చూసినప్పుడు 40,000 వ్యూస్. ఆ రోజులలో ఏది ఇట్లా చిన్న ప్రాంక్ ఏదో చేస్తే 100K అట్లా వెళ్ళిపోయేది ఆ రోజులలో. బట్ అప్పుడు అనిపించింది ఇది ఎవరు చూడలేదు, అండ్ ఇట్స్ మంచి స్టోరీ ఉంది, నేను కనెక్ట్ అయ్యాను. ఇంకా దానికన్నా ముందు నేను ఒక ఫిల్మ్ తీసానండి, రాసి ప్రొడ్యూస్ చేసాను తమిళ్లో. అది ఫ్లాప్ అయింది, తర్వాత నేను ఇంకా ఆ దెబ్బకి మానేసాను చేయడం. బట్ అతనిది స్టోరీ ఎంత ఇన్స్పిరేషన్ అనిపించింది, అతను ఫెయిల్ అయ్యాడు కదా, 6th క్లాస్ ఫెయిల్ అయ్యి కూడా ఇది చేయగలడు, ఏముంది మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవుతాం కదా అని. అది సబ్జెక్ట్ నాకు ఐడెంటిఫై అయ్యాను, ఆ స్టోరీ ఎవరు చెప్పట్లేదు, ఎవరు చెప్పరు కూడా ఇంకా. సో అప్పుడు కొంచెం మోర్ ఛాలెంజింగ్ అనిపిస్తుంది, కానీ రిస్క్ కూడా ఉంటుంది. క్యారెక్టర్ అంటే చూసింగ్ అప్పట్లో దర్శి, మీరు మల్లేశం తీసేంత వరకు కూడా దర్శి ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ గా చూసేవాళ్ళం. ఆ తర్వాత నుంచి ఆయన కెరీర్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళని చూస్ చేసుకున్నారు. అంటే మీ దాంట్లో ఎలా ఫ్రెష్ ఫేసెస్ అని అనుకుంటారా? కాదండి, అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ అండి కదా. సో లాస్ట్ ఫిల్మ్ 8am మెట్రో చేశానండి, హిందీది. దాంట్లో గుల్షన్ దేవయ్య ఇస్ అ టెరిఫిక్ యాక్టర్ అండ్ ఈస్ రికగ్నైజ్డ్ యాక్టర్ ఆల్సో. మళ్ళీ సయామి కేర్ కూడా డీసెంట్ యాక్టర్. సో అయినా కూడా అది ఓటీటీకి చేయడం అది నాకు చాలా కష్టమైంది. సో ప్రొడ్యూసర్ ఇన్ మీ సేస్ ఓ మంచి రికగ్నైజ్డ్ యాక్టర్స్ అవుతే మళ్ళీ నాకు ఈ గొడవ ఉండదు. ఇప్పుడు నేను ప్రమోషన్స్, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ యాక్టర్సే మాట్లాడుకుంటారు. ప్లస్ వాళ్ళ పేరు మీదే పుష్ అయిపోతుంది. ఓటీటీస్ వారే వీళ్ళు కదా, దర్శి ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు అని తీసేసుకుంటారు. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అట్లా ఉండాలని ట్రై చేస్తాను, అది కష్టము, ప్లస్ కుదరదు అప్పుడప్పుడు. డైరెక్టర్ మీన్ మీ చూసే అది కొత్త పిల్లలు అయితే ఫ్రెష్నెస్ చూస్తుంది, ఆడియన్స్ చూసేప్పుడు క్యారెక్టర్స్ని చూస్తారు, యాక్టర్స్ని చూడరు. ప్లస్ వీళ్ళు ఆనెస్ట్గా కూడా చేస్తారు, తెలిసి తెలియని. ఇప్పుడు వయసు, ఇప్పుడు స్టార్టింగ్ పార్ట్ అంతా అమ్మాయి 18, అబ్బాయి 20 ఇట్లాంటివన్నీ. సో దే హ్యావ్ నో క్లూ అబౌట్ లైఫ్, బట్ దే విల్ బి క్లోజర్ టు దాట్. వీళ్ళు ఎట్లా క్లమ్జీగా చేస్తారో అది, దెన్ స్లోగా మూవీ వెళ్తూ ద మెచ్యూరిటీ కమ్స్. సో దట్ విల్ బి ఎ న్యాచురల్ థింగ్, అడ్వాంటేజ్ అని. బట్ అది ఇది ప్రోస్ అండ్ కాన్స్ అండి. కాకపోతే ఇంతకుముందు చెప్పారు మీకు టచ్ అవుతేనే అది సినిమా, అలాంటి ఇంకేమైనా ఉన్నాయా ఫ్యూచర్లో అండి? ఇప్పుడు ఈ రెండింటికి అయితే ఇది మలేషియన్ చెప్పాను కదండి, ఫెయిల్యూర్ అయింది, నేను ఐడెంటిఫై చేసుకోగలను. 23 కూడా తర్వాత 8am మెట్రోకి ఏంటంటే లైక్ అది దాని తర్వాత ఒక మలయాళం ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశానండి. బట్ అది జస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే 23 చేశారో సౌండ్ డిజైనర్, అతనికి హెల్ప్ చేశాను అంతే చేయడానికి. అతను చేసుకున్నాడు, అతను ఫస్ట్ డైరెక్షన్ అది. తర్వాత ఈ 8am మెట్రో చేయడానికి ఏంటంటే కోవిడ్ టైంలో అందరం కొంచెం మెంటల్ హెల్త్కి గురయ్యామండి. ఇంకా ఆ కోవిడ్ ప్లస్ వేరే ఇన్సిడెంట్స్, ఐ వాస్ గోయింగ్ త్రూ ఎ వెరీ టఫ్ ఫేజ్. సో అప్పుడు నేను అనుకున్నా యాక్చువల్గా మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే వాళ్ళ దాంట్లో నా 5%, 10% జస్ట్ ఇట్లా గ్లిమ్స్ దొరికితేనే ఇంత కష్టంగా ఉంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత కష్టం ఉండాలి అని సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్లను కన్సల్ట్ చేసి 2 years రీసెర్చ్ చేసి అది తీసానండి. సో దాంట్లో కూడా నేను ఐడెంటిఫై చేసుకున్నా, పూర్తిగా చేసుకోలేకపోవచ్చు, బట్ కొంచెం 5%, 10% వరకు అయితే చేసుకోగలను. సో జెన్యూన్గా అడ్రస్ చేసినది అది తీసుకోవడానికి కూడా ఐడెంటిఫై అయ్యాను. రెండోది అది ఎవరు ఇంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఈ వేరే అన్ని యాంగిల్స్ వస్తున్నాయి, మెంటల్ హెల్త్ మీద ఇంత స్పెసిఫిక్గా ఎవరు డిస్కస్ చేయాలి, కంప్లీట్ సినిమా మెంటల్ హెల్త్ మీద. బట్ ప్రీచింగ్ ఏముండదండి, ఇట్స్ లైక్ మూవీ ఏదో థీమ్ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, అంతేగాని ఇప్పుడు ఇది మంచిది అట్లాంటి స్టైల్